జియో పాలిటిక్స్లో భాగంగా ఏదైనా ఒక దేశానికి చెందిన రహస్యం ఇంకొక దేశానికి తెలిస్తే వాళ్ళు అప్పుడు అది బయట పెట్టరు. వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయట పెడుతున్నారు. ఈరోజు అమెరికా ఆ విధంగానే చైనాకి చెందినటువంటి ఒక రహస్యాన్ని బయటపెట్టింది. చైనా 2020 జూన్ 22వ తారీఖున ఒక డిపక్లింగ్ పద్ధతిలో ఒక పెద్ద అణుపేలుడు పరీక్ష చేసిందంట. అంటే ఒక భూకంపాన్ని ఆపడానికి ఈ పరీక్ష చేసింది. ఈ డిపక్లింగ్ పద్ధతిలో చేస్తుంది అని ఎవరు చెప్తున్నారంటే అమెరికా విదేశాంగ అధీన కార్యదర్శి థామస్ జి డెనాన్నో చెప్తున్నాడు. అమెరికా అధికార ఎక్స్లోనే పోస్ట్ చేయడం జరిగింది దీని గురించి. గలహాన్ లోయలో ఈ యొక్క పోరాటం జరిగినప్పుడు మే నెల ఏప్రిల్లో జరిగింది కదా 2020లో. ఇప్పుడు జరిగినప్పుడు 20 మంది మన సైనికులు అమరులయ్యారు. అలాగే చైనాకి చెందినటువంటి 31 మంది చనిపోతే చైనా కేవలం 4 చనిపోయారని చెప్పింది. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత బయట ప్రపంచానికి తెలిసింది 32 చనిపోయారు. అలా చనిపోయారని తెలిస్తే చైనాకి పరువు పోద్ది కాబట్టి అలా చెప్పలేదు. ఆ తర్వాతే జూన్ 22న అంటే కొద్ది రోజుల్లోనే ఈ యొక్క సంఘటన జరిగింది. న్యూ స్టార్ట్ ట్రీటీ అనే ఒక ఒప్పందం ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరీక్షలు చేస్తున్నారు అని అమెరికా వాదిస్తోంది. అమెరికా ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పలేదు. ఈ రోజు ఎందుకు చెప్పిందంటే భారత్కి అమెరికాకి మధ్య డీల్ కుదిరిపోయింది. సో ఇక భారతదేశం ఎలాగైనా సరే అమెరికాతోటి ఉంటుంది. చైనాతో ఇప్పుడు ఎంత దూరం పెంచాలని చూస్తే అంత మంచిది అమెరికాకి. సో ఆ విధంగా ఇప్పుడు చెప్తున్నారు. చైనా ఏం మంచిదేం కాదు, చైనా కూడా అలాంటిదే. కానీ ఇక్కడ అమెరికా చైనా ఆడుతున్నటువంటి ఆటలో చాలా మంది సమిధులైపోతున్నారు. భారత్ ఆ విధంగా కాదు, కానీ వీళ్ళ అవసరాలకు అనుగుణంగా ఎటైనా నాలికి తిప్పేస్తాం. చైనా ఆ రోజు చేసినప్పుడు ఆ రోజు ఒక్కరోజు అని చెప్పొచ్చు కదా. గత 6 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయాలు బయట పెడుతున్నారు. చైనాకి భారత్కి ఎంత దూరం జరిపితే అంత మంచిది. మొన్నటి వరకు అమెరికాకి ఎప్పుడైతే మనం దూరం జరిగామో అమెరికాకి భారత్కి ఇంకా దూరం పెంచి దగ్గర అవ్వాలని చైనా చూసింది. ఇప్పుడేమో అమెరికా ఇలా చేస్తుంది. వీళ్ళకి నిజాలన్నీ తెలిసినా కూడా ఇలాంటి నిజాలు ఎన్నో బయటికి చెప్పకుండా ఉన్నారు. వాళ్ళ అవసరానికి అనుగుణంగా అవన్నీ బయటికి చెప్తా ఉంటారు ఇలాంటివి అమెరికా చైనా. కాబట్టి వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు న్యూ స్టార్ట్ ట్రీటీ అనే దాంట్లో చైనా ఉందా? నిజానికి చైనా లేదు. కేవలం రష్యా అమెరికా 2010లో చేసుకున్నటువంటి ఒప్పందం అది. ఎవరూ కూడా అణుపరీక్షలు చేయకూడదు ఎక్కువగా. కేవలం యుద్ధ విమానాల మీద 1550 వార్ హెడ్లు ఉండాలి. అలాగే క్షిపణులు 700 అణుక్షిపణులు మాత్రమే ఉండాలి. అంతకు మించి చేసుకోవడానికి లేదు అన్న విధంగా ఒప్పందం చేసుకున్నారు. అవసరమైతే ఇరు దేశాలు ఎప్పుడైనా సరే చెకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చైనాను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మన ఫిబ్రవరి 5వ తారీఖు తోటి ఆ యొక్క అగ్రిమెంట్ అయిపోయింది. కాబట్టి ఆ ఒప్పందం అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. చైనాను తీసుకొచ్చాడు. వాస్తవానికి చైనా అందులో లేదు, కానీ ట్రీటీ గురించి మాట్లాడుతున్నారు, ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ గురించి. అలాగే రష్యా గురించి కూడా మాట్లాడుతున్నారు. గత 50 సంవత్సరాలుగా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నటువంటి రష్యా కూడా ఎన్నో పరీక్షలు ఈ ఒప్పందానికి విరుద్ధంగా చేసింది అన్న విధంగా. మరి అప్పుడేం చేశారు మీరు? విరుద్ధంగా చేస్తే మీరు ఊరుకుంటారా? అంటే ఇలా నిందలు మోపడమే తప్ప వాస్తవానికి అది ఎప్పటికీ కూడా నిజమైతే అమెరికా ఊరుకోదు. ఇప్పుడు అలాంటివి చేస్తున్నారు. ఒకవేళ ఊరుకుందంటే అమెరికా కూడా ఆ ఒప్పందానికి విరుద్ధంగా పరీక్షలు చేసి ఉండాలి. సో అది రష్యా అడుగుతుందని భయంతో అడగకపోయి ఉండాలి. అంతే తప్ప ఇక్కడ అమెరికా ఏం శుద్ధపూస అయితే కాదు. అమెరికా శుద్ధపూస కాదు, చైనా కూడా అంతకంటే కాదు.